అందరికీ నమస్కారం. ముందుగా రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతూ నేను మీ వెంకటేశ్వర్లు. ఈరోజు ఉన్నమాట, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక అవినీతి వ్యతిరేకంగా ఉద్యమం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. అవినీతి ఉద్యమం అన్నా హజారే గారు చేస్తున్న సందర్భంలో ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకొని తనదైన భుజాల మీద ఉద్యమాన్ని నడిపించి అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాం, లోక్పాల్ బిల్లుని తీసుకొస్తాం అని చెప్పి ముందుకు వచ్చినటువంటి కేజ్రీవాల్ ఈరోజు మద్యం కుంభకోణం అవినీతిలో కూరుకుపోయి ఆరోపణలు ఎదుర్కొంటుంది. 6 నెలలుగా ఈడీ కానీ లేకపోతే ఈ సిబిఐ దర్యాప్తులు కానీ జరుగుతున్న తీరు ఆక్షేపణీయంగా ఉంది. సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టే పరిస్థితి ఉంది. 6 నెలలు దర్యాప్తు కాలంలో నేరం చేశారో లేదో తెలియకుండా జైల్లో ఉన్నంత కాలం కూడా బీజేపీ వారు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయారు. అవినీతి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా పట్టించుకునేటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత రాజీనామా చేశారు. తన రాజీనామా ప్రకటించడమే కాకుండా కాబోయే ముఖ్యమంత్రి కూడా ఎవరు అన్నది అతను క్లారిటీ ఇచ్చేశారు. ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమంది చూసేదానికి అవకాశం. అతిథి సింగ్ ఎవరు? ఆమె మనకి ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి యాక్టివ్ పార్టిసిపెంట్ అలా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల తరపు నుంచి పోరాటం చేసే వ్యక్తిగా మంచి పేరున్నటువంటి అతిథి సింగ్ ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. బీజేపీ ఊహించిన విధంగా ముందు నుంచి రాజీనామా ఒక నాటకం అని, కేజ్రీవాల్ భార్యని ముఖ్యమంత్రిని చేయడం కోసమే నాటకం అని చెప్పి బీజేపీ ప్రచారం చేసుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ రాజకీయాల్లో ఎత్తుగడలు వేరేగా ఉంటాయి. సరైన సమయానికి ఇటు హర్యానాలో, కాశ్మీర్లో ఎన్నికలు అవుతున్న సందర్భంలో, అలాగే వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగబోతాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఈ వస్తున్న నవంబర్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతాయి. మహారాష్ట్ర ఎన్నికలతో పాటు నవంబర్లో ఢిల్లీలో కూడా ఎన్నికలు జరిపించేయాలన్న డిమాండ్ తోటి ఇప్పుడు ఈసీకి ఆ విధంగా డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ రాజీనామా చేసి అతిథి గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేసినా చేయకపోయినా సుప్రీంకోర్టు కండిషన్స్ వేరేగా ఉన్నాయి. సుప్రీంకోర్టు బెయిలిచ్చిన షరతుల మీద బెయిలిచ్చింది. ఏంటి ఆ షరతులు? ఆఫీస్కి వెళ్ళకూడదు, సీఎం ఆఫీస్కి వెళ్ళకూడదు, సెక్రటేరియట్కి వెళ్ళకూడదు, ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవి చూడకూడదు, ఫైల్స్ మీద సిగ్నేచర్ చేయకూడదు, ఈ కేసు వివరాలు ఎక్కడ కూడా మాట్లాడకూడదు. ఇంకా ఎందుకు ముఖ్యమంత్రిగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? సరైన టైంలో ప్రజల దృష్టిలో కూడా పదవిని త్యాగం చేసిన ముఖ్యమంత్రిలా మిగిలిపోతాడు. అది ఆయన వ్యూహం. ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తూనే ఆయన చెప్పినటువంటిది ఏంటి? ఇంటింటికి వస్తాను, మీకు ఓటు అడుగుతాను, మీరు నాకు సర్టిఫికెట్ ఇస్తారా, మీరు నాకు నా నిజాయితీని మీరు అంగీకరిస్తారా, ప్రజా కోర్టులో నేను నిజాయితీ పరునని మీరు చెప్తే నేను మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి మరి ఇప్పుడు రాజీనామా చేశారు. ఇది ఖచ్చితంగా బీజేపీకి చెంపదెబ్బలంటే. ఎందుకంటే బీజేపీకి అంతటి బలం ఈసారి మొన్న ఎన్నికల్లో రాలేదు. ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంది. ఒకవైపు నుంచి కాంగ్రెస్ కొంచెం బలం పుంజుకుంటుంది. ఈ టైంలో అటు కాంగ్రెస్ని విడిచిపెట్టి బీజేపీని విడిచిపెట్టి 3వ ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకురావడంలో ఇప్పుడు సరైన స్టెప్ తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే సుదీర్ఘంగా ఇది గత 2 పర్యాయాలు కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీలో కొంత అసమ్మతి, కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత వచ్చిన ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ఈ రాజీనామా అవసరం అనేది
ప్రజాబలాన్ని పెంచుతుందనే చెప్పాలి. కేజ్రీవాల్ రాజీనామాతో ఇటు కోర్టు షరతుల్ని అనుసరించినట్టు ఉంటుంది. అదేవిధంగా హర్యానాలో సుడిగాలి పర్యటన చేసి, ఎందుకంటే హర్యానాలో స్వతంత్రంగా ఒక్క పార్టీ, ఏ పార్టీతో పొత్తు లేకుండా 90 అసెంబ్లీ స్థానాలకి పోటీ పెట్టారు. కాబట్టి ఈ హర్యానాలో బాగా వేయటం కోసం, కొన్ని సీట్లు సంపాదించడం కోసం సుడిగాలి పర్యటన చేయటం, తనపై కక్ష సాధింపు చర్యలు చేశారని, అక్రమంగా తనను అరెస్ట్ చేశారన్న అంశాన్ని ప్రచారం చేస్తూ, అది కోర్టు షరతులు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ప్రచారం చేయకపోయినా, కానీ ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తే 6 నెలల పాటు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయం ప్రజల్లో గుర్తుకొస్తుంది. కాబట్టి ఆ రకంగా ఓట్ బ్యాంక్ పెరుగుతుందన్న ఆలోచనతో, సుడిగాలిని పర్యటన చేయాలన్న ఆలోచనతో ఈ రాజీనామా చేశారని మరొక విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇది కాకుండా జమ్మూ కాశ్మీర్లో కూడా తను ప్రచారంలో వెళ్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ చేయబడ్డారు. ఈ స్కామ్ లో వీళ్ళిద్దరూ అరెస్ట్ చేయడంతో పార్టీ రెండుగా చీలిపోతుందని బీజేపీ వాచ్ చేస్తూ ఉంది. అటువంటి ఆశలు తీరలేదు కదా. అతిశిని పార్టీ మొత్తం ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నిక చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ వ్యూహం సాగలేదని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం ఆఫీస్కి వెళ్లకుండా, సంతకాలు చేయకుండా సీఎంలా కొనసాగుతూ ఉన్న బదులు, ఎలాగూ కేజ్రీవాలే స్టీరింగ్ చేస్తుంటారు కాబట్టి ఎవరిని పెడితే ఏంటన్న ఆలోచనతో ఈ రాజీనామా నిర్ణయం తీసుకొని కేజ్రీవాల్ ఇప్పుడు ప్రచారంలో బిజీగా ఉంటారని చెప్పి తెలుస్తుంది. ఢిల్లీలో తీవ్రమైనటువంటి తాగునీటి సమస్య వచ్చింది. హర్యానా నుంచి, అక్కడ ఉన్న డ్యామ్ నుంచి వాటర్ రావాలి, తాగునీటి వాటర్ రావాలి. 100 మిలియన్ల గ్యాలన్ల నీరు తగ్గించేశారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం 613 మిలియన్ల గ్యాలన్లు తాగునీరు విడుదల చేయాల్సిన దాంట్లో 513 మిలియన్ల గ్యాలన్ల నీరు మాత్రమే విడుదల చేస్తారు. ఆ టైంలో 28 లక్షల మంది జనాలకి మంచినీటి కొరత ఏర్పడింది. ట్యాంకర్లతోని సప్లై చేసి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ట్యాంకర్ల రాజకీయం చేస్తున్నాడు కేజ్రీవాల్, సమస్యను పరిష్కరించడం లేదని చెప్పి బీజేపీ విమర్శిస్తే, బీజేపీ రూలింగ్ లో ఉన్నటువంటి హర్యానా నుంచి మాకు మా వాటకి రావాల్సిన నీరు మాకు రాకుండా చేశారని ఆప్ పార్టీ బీజేపీని విమర్శించింది. ఇలా అది మంచినీటి యుద్ధం కొన్నాళ్ళు సాగింది. అలాంటి టైంలో అతిశి ఆ రోజు జలవనరుల శాఖ మంత్రిగా ఉండి నిరాహార దీక్ష చేసి, ఈ అతిశిని నియమించడం ద్వారా, ముఖ్యమంత్రిని చేయడం ద్వారా ఈ సంక్షోభం నుంచి ఇదొక అవకాశం కింద ఒక మహిళకి అవకాశం ఇచ్చినట్టు, తను పదవిని త్యాగం చేసినట్టు, తన నిజాయితీని ప్రజాకోర్టులో నిరూపించమని అభ్యర్థించినట్టు 2 రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుని మరింత ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరింపచేయడానికి, ఆమ్ ఆద్మీ పార్టీకి సుదీర్ఘమైనటువంటి పాలనలో వచ్చిన వ్యతిరేకతని తగ్గించుకోవడానికి, ఈ రకంగా సంక్షోభంలోని అవకాశాలను వెతుక్కుంటూ కేజ్రీవాల్ ముందుకు వెళ్తున్నారనే నేను అంటాను. మీరైతే ఏమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.